నారాయణపేట జిల్లా దన్వాడ మండలం కొండాపూర్ గిరిజన గురుకుల పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. అప్పటిదాకా స్నేహితులతో మాట్లాడుతున్న 10వ తరగతి విద్యార్థి శ్రీకాంత్ ఉన్నట్లుండి డార్మెంటరీలో కుప్పకూలిపోయాడు. దీంతో స్థానిక వైద్యులకి చూపించగా అప్పటికే గుండెపోటుతో మరణించారని ధృవీకరించారు. స్నేహితుడి మరణంతో సహచర విద్యార్థులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఇటీవల కాలంలో చిన్నపిల్లలు కూడా గుండెపోటుకి గురవుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ శంకర్ అందిస్తారు. హరీష్ శంకర్, చెప్పండి. దన్వాడ మండలం కొండాపూర్ గిరిజన గురుకుల పాఠశాలలో అప్పటిదాకా స్నేహితులతో మాట్లాడుతున్న 10వ తరగతి విద్యార్థి హఠాత్తుగా గుండెపోటు రావడంతో చనిపోయాడు. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, నారాయణపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఏదైతే దన్వాడ మండలం కొండాపూర్ గిరిజన పాఠశాలలో చదువుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థి శ్రీకాంత్ ఈ రోజు ఉదయం గుండెపోటుతో మరణించినటువంటి ఘటన అందరినీ కలిసివేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏదైతే గిరిజన పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నటువంటి బుడమ తాండాకు చెందినటువంటి శ్రీకాంత్ అనే విద్యార్థి రోజు మాదిరిగానే ఈ రోజు కూడా ఉదయం తన కాలకృత్యాలను మిగతా కార్యక్రమాలను పూర్తి చేసిన తర్వాత తన స్నేహితులతో పాటు విద్యార్థులతో కలిసి టిఫిన్ చేసిన అనంతరం ఆయన స్కూల్కి వెళ్ళడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో హాస్టల్లో ఉన్నటువంటి తన బ్యాగ్ తీసుకుని స్కూల్ వెళ్లే సందర్భంలో ఒక్కసారిగా ఛాతీ నొప్పి వచ్చిందని చెప్పి ఆయన కుప్పకున్నటువంటి పరిస్థితి దీనికి ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎంబడి అక్కడ ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ కావచ్చు, మిగతా ఉపాధ్యాయులు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమాచారం అందించడంతో వాళ్ళంతా హుటాహుటిన అక్కడే ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తరలించడం జరిగింది. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం అక్కడ ఉన్నటువంటి వైద్యులు ఇమీడియట్ గా వీళ్ళని ఈ అబ్బాయిని నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని చెప్పి కూడా వాళ్ళంతా చెప్పిన నేపథ్యంలోనే ఆసుపత్రి తరలించిన వెంటనే అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు అప్పటికే ఈ అబ్బాయి గుండెపోటుతో మృతి చెందని చెప్పి నిర్ధారించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా పాఠశాల విద్యార్థులు కావచ్చు, బుడమతాండాలో ఉన్నటువంటి తన తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో ఒక్కసారిగా గ్రామంలో కావచ్చు, హాస్టల్లో స్కూల్లో కూడా విషయాలు చల్లాలనుకుని చెప్పొచ్చు. గత కొంతకాలంగా ఏదైతే కరోనా అనంతరం కూడా చిన్న చిన్న విద్యార్థులందరూ గుండెపోటుతో మరణించడం అనేది ఒకవైపు ఆందోళన కలిగిస్తున్నప్పుడు కూడా తాజాగా ఈ నారాయణపేట జిల్లాలో జరిగినటువంటి ఈ యొక్క ఘటన ఒక్కసారిగా అందరినీ కలిసివేసి చెప్పొచ్చు. పోలీసులు హాస్టల్కు చేరుకొని విద్యార్థి మరణం ఏ విధంగా జరిగింది చెప్పి ఒకవైపు ఆ కేసు నమోదు చేసే ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా విద్యార్థులను కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే మానసిక నిపుణులందరూ కూడా ఒకవైపు చెప్తున్నారు కూడా ఇటువంటి ఘటనలు అందరినీ కలిసివేసిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఈ బుడమతాండలో మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క విద్యార్థికి సంబంధించిన తల్లిదండ్రులు మాత్రం విషయాలు చాలా అనుకుంటూ వాళ్ళంతా కన్నీరు ముందు పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ.